వారికి ఆశీస్సులు తెలియజేస్తాను. ఇంతకుముందు సుభాష్ మేడం వచ్చారు కదా, ఆమె జాతీయ అవార్డు తీసుకున్నది, సంఘ సేవా కార్యక్రమాలు తీసుకున్నది. అదేవిధంగా పి మహేష్ గారు కూడా సంఘ సేవా కార్యక్రమాలు అధికంగా వారి ఏరియాలో, జిల్లాలో, హైదరాబాద్ జిల్లాలో చాలా చక్కగా నిర్వహించి జాతీయ అవార్డు తీసుకున్నారంటే దాని వెనుక ఎంతో కృషి ఉంది. అదేవిధంగా మనం కూడా 8th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు ఉన్నారు కాబట్టి ఫస్ట్ మనం ఒక గోల్ నిర్ణయించుకొని మంచిగా చదవాలి. ఫస్ట్ ఎప్పుడు 24 hours ఇంతకుముందు మేడం చెప్పినట్టు సెల్ చూసుకుంటూ చెడిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీకు కూడా తెలుసు, సెల్లును మంచిగా మాత్రమే ఉపయోగించుకోవాలి. దాంట్లో గంటలు చూసి చెడిపోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి సెల్ను తక్కువ ఉపయోగించుకోవాలని నేను కోరుకుంటూ, ఒక టీచర్ సప్లై చేస్తే మిగతా వాళ్ళు డిస్టర్బ్ అవుతుంది కాబట్టి కొద్దిగా లొల్లి పెట్టాలి. ఓకే, అయితే ఒక చిన్న పిల్లవాడు ఒక పద్యం చదువుతున్నాడు. ఏమని చదువుతున్నాడు? చింత మా గురువు అన్నాడు. గురువు అంటే టీచర్స్. గురువులు ఇటువంటి పద్యాలు కదా అని నా కుమారుని, నా పిల్లల్ని గురువు దగ్గర గురువు కూడా చెప్పేసి తండ్రి, ఏం గురువు గారి పిల్లలకి ఇటువంటి పద్యాలు నేర్పేది? చింతాకులు లేదంటావు, ఎరసీమకు పొలం ఉందంటావు, గాజుకులకు వాసన లేదంటావు, ఇటువంటి పద్యాలు నేర్పేదంటే అప్పుడు గురువు చెప్తున్నాడు టీచర్. లేదంటే నాకు కుమారుడు స్కూల్ రాలేదు, అవుట్ సైడ్ అడిగాడు. ఆ పిల్లవాడు వాళ్ళ క్లాస్మేట్ అడిగి ఏం చెప్పి సార్ అంటే ఈ పద్యం నేర్చుకున్నాక పద్యాలు ఆ విధంగా నేర్చుకున్నాడు. కానీ గురువు చెప్పేది ఏ విధంగా ఉంది? గురువు ఏమని చెప్పిందంటే స్కూల్లో అదే పద్యాన్ని, చింతాకు పులుపు లేదు ఎరసి మొక్కను, గలదు జాతి పూలకు వాసన లేదు మన కామన్య ముక్తి వాసన అంటే దాన్ని ఎత్తి కొడుకుని వీళ్ళేం తెలుస్తుంది? గురువు లేని విద్య బుద్ధి విద్య. మీరు కూడా ఈ 3 రోజుల ట్రైనింగ్లో కూడా చింతాకు పులుపు లేదన్నట్టే ఉంటాయి. ఇక్కడ ఉండి కూడా ధ్యాసలు మీరు ఎక్కడో పెట్టిన అనుకోండి, వేరే దగ్గర ధ్యాస పెట్టిన అనుకోండి, అది కూడా చింతాకు పులుపు లేదన్నట్టే. గురువు లేని విద్య గుర్తించలాగే మీరు ఇక్కడ ఏమైనా విషయాలు చెప్తే దాన్ని క్షుణ్ణంగా విని ఇంప్లిమెంటేషన్ చేయడానికి ప్రయత్నం చేయాలి. నేను చెప్పాను కదా, 8th మంచిగా చదవాలి, క్లాస్ ఫస్ట్ రావాలనే ఒక ఉద్దేశంతో మంచిగా చదవాలి. 8th అయిపోయినాక 9th అయిపోయినాక 10th ఇట్లా చదివినట్టే నెక్స్ట్ ఇంటర్లో కూడా ఫ్రీ సీట్లు రావడానికి అవకాశాలు ఉంటాయి. తర్వాత ఇంకా మన గోల్ ఏదైతే ఉందో, డాక్టర్లు కావాలనుకుంటే ఇంటర్లో బైపీసీ తీసుకోవడం, మంచి ఇంజనీర్లు కావాలంటే ఎంపీసీ తీసుకుని ఈ విధంగా ఉంటాను. నేను ఒక సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్లో పనిచేసిన కాబట్టి కార్యక్రమాలు చేయాలంటే ఒకరొకరు చేస్తే కాదు. కాబట్టి ఒక సమూహం, ఒక 20 మంది నుండి ఒక 50 మంది కలయిక ఉండాలి. మీ స్లమ్ ఏరియాల్లో మీలాంటి యువకులు ఒక 20 మంది తయారు చేసి చిన్న సేవా కార్యక్రమం, అంటే చదువుతో పాటు చదువు విడిచిపెట్టి సేవా కార్యక్రమం చేయాలనే ఉద్దేశం కాదు. మీరు కూడా ఒక 20 మంది ఒక గుంపుగా చేరి ఒక అధ్యక్షులుగా ఎన్నుకొని, ఒక లీడర్గా ఎన్నుకొని, ఆయన కొద్దిగా మంచిగా చదువుకున్న బాగా ఐడియాస్ ఉన్నదని ఎన్నుకొని, అతను చెప్తే వాళ్ళు వినేటట్టు ఉండాలి. అంటే మీరు ఒక లీడర్గా ఎన్నుకొని వారి ఒక గ్రూప్ ఆధ్వర్యంలో చిన్న సేవా కార్యక్రమం, ఈ బర్నింగ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్న దేశంలో, ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణ విషయంలో, పర్యావరణ పరిరక్షణకు ఏం చేయాలి? మొక్కలు నాటాలి, ప్లాస్టిక్ వినియోగించకుండా ఉండాలని కొన్ని క్లాసులు పెట్టి, స్లమ్ ఏరియాలో చిన్న మీటింగ్స్ పెట్టి, ఆ స్లమ్ ఏరియాలో కొన్ని ఒక 20 ఇళ్లకు ఒక గ్రూప్గా పోయి మనం వాళ్ళకు ప్రచారం చేయడం, చిన్న బ్యానర్స్ రాయించి ఆ బ్యానర్స్ ద్వారా చదువుకొని వాళ్ళు ఈ ఇంప్లిమెంటేషన్ చేయడానికి, వర్షాకాలంలో మొక్కలు నాటడం, ఎక్కడైతే ఖాళీ స్థలాలు ఉన్నామో వీటిలో కూడా పెద్ద కాంపౌండ్స్ ఉంటే కూడా ఈ మొక్కలు నాటడం, తర్వాత ప్లాస్టిక్ కంప్లీట్గా అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేస్తే మనం పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేసిన వాళ్ళని. అట్లే చిన్న హెల్త్ క్యాంప్స్ ఆర్ఎస్ పర్మిషన్ తీసుకొని ఆ స్కూల్ బిల్డింగ్లో ఫ్రీ హెల్త్ క్యాంప్స్, వాళ్ళు పైసలు తీసుకోవడం ఉండదు. డాక్టర్స్ కూడా కొన్ని మెడిసిన్స్ తీసుకొని వస్తారు. మనకు చిన్న జబ్బులు ఉంటే అప్పుడే ఆ మందులు ఇచ్చి ఈ డిసీజెస్ దూరం చేసుకున్న వాళ్ళని. అదేవిధంగా ఈఏ మెడికల్ క్యాంప్స్ కాకుండా
మనము ఆ డాక్టర్స్ తీసుకొచ్చి మన స్లమ్లో చిన్న మీటింగ్స్ పెట్టి అవగాహన సదస్సు, హెల్త్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ అని కూడా చిన్న చిన్న ఈ ఎయిడ్స్ రాకుండా ఉండడానికి ఏం చేయాలని డాక్టర్లు చెప్తారు. అదేవిధంగా ఇప్పుడు బర్నింగ్ ప్రాబ్లం ఏమిటైంది, కరోనా ఇంతకుముందు వచ్చిందే తగ్గింది, మళ్ళీ వచ్చింది. దాని మీద కూడా ప్రజలకు అవగాహన కల్పించింది. ముఖ్యంగా మాస్కులు పెట్టుకోవడం, శానిటైజర్స్ ఉపయోగించుకోవడం, సోషల్ డిస్టెన్స్ పాటించడం, ఇటువంటి కార్యక్రమాల కోసం. ఇదే విధంగా ఇంకా ఇతర రోగాలు కూడా రాకుండా ఉండడానికి కూడా మన ప్రైమరీ హెల్త్ సెంటర్ డాక్టర్ తీసుకొచ్చి ఈ 20 మెంబర్స్ లీడర్స్ ఎవరైతే చురుగ్గా ఉండి వాళ్ళ యొక్క ఫ్యామిలీస్ దగ్గర కూర్చోబెట్టి, ఒక దగ్గర అంటే మనకు కమ్యూనిటీ హాల్స్ కానీ లేదంటే స్కూల్ బిల్డింగ్స్ హెడ్ మాస్టర్ కానీ పర్మిషన్ తీసుకొని అక్కడ కూర్చోబెట్టి ఈ విషయాన్ని తెలియజేస్తాను. ఇంకా మనకు హైదరాబాద్ అయితే అగ్రికల్చర్ విషయంలో కూడా మనం క్లాసెస్ ఎక్కించడానికి ఇక్కడ అగ్రికల్చర్. అదేవిధంగా డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ ఆఫీస్ ఉంది. మనం 10th అయిన తర్వాత మనం చదువుకోలేని పరిస్థితుల్లో ఉంటే చిన్న చిన్న ట్రైనింగ్స్ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది. డిస్ట్రిక్ట్ అంటే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, మనం వృత్తి నైపుణ్యత కార్యక్రమాలు కూడా. అదేవిధంగా మన జీవనోపాధికి ఉపయోగపడే శిక్షణలు, వెల్డింగ్ కానీ, అదేవిధంగా ఇతర ఏమైనా టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ కానీ, లేడీస్ టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ కానీ, వాళ్ళతో పాటు మై భారత్ అని ఇదొక రెవెన్యూ కేంద్రాన్ని ఒకటి ఉంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో నేను దాంట్లో పనిచేస్తున్నాను. అయితే ఇప్పుడు మై భారత్ అని పేరు చేంజ్ చేసుకొని వచ్చింది. లేడీస్ టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ సెంటర్స్, తర్వాత కంప్యూటర్ ట్రైనింగ్స్, జెంట్స్ కంప్యూటర్ ట్రైనింగ్స్ కూడా ఫ్రీగా ఇస్తారు.